ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి సెప్టెంబర్ మంత్లో మీకు మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. సో అట్లీస్ట్ ఒక 30-40% కనుక మీకు రెజనేట్ అయితే ఇది మీ వీడియో అనుకోండి, లేదు అంటే స్కిప్ చేసేసేయండి. మీకు అట్లీస్ట్ 30% కూడా రెజనేట్ అవ్వట్లేదు అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేసేసేయండి. ఓకేనా? సో మీరు ఈ వీడియో వచ్చేసి ఎప్పుడైనా వాచ్ చేయొచ్చు. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్. సో మీరు ఈ వీడియో ఒక 3 months తర్వాత, 6 months తర్వాత, ఒక 1 year తర్వాత ఎప్పుడు వాచ్ చేసినా కూడా అప్పుడు రెజనేట్ అవుతుంది. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్. ఓకేనా? సో ఇంకా ఎవరైనా నా రీడింగ్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అండ్ అలాగే వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఎవరైతే నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ చాలా మంచి కమెంట్స్ పెడుతున్నారు, లైక్ చేస్తున్నారు. థ్యాంక్స్ అ లాట్ అండి అందరికీ పేరు పేరున. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో దట్ మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ అనేవి వస్తాయి. సో మీకు యూనివర్స్ నుంచి రావాల్సిన అన్ని మెసేజెస్ మన ఛానల్ ద్వారా వస్తాయి. ఓకేనా? సో ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ చేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్. సో ఎవరికి అనుకుంటే మాత్రమే కాంటాక్ట్ చేయండి, లేదు అంటే కాంటాక్ట్ చేయకండి. ఓకేనా? సో ఇంకా మీరు ఎవరి గురించి అయితే ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకొని ఆ పర్సన్ ఫేస్ ని ఒక 3 times అంటే లైక్ విజువలైజ్ చేసుకోండి. ఆ పర్సన్ ఫేస్ ని ఇమాజిన్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. ఓకేనా? సో ఇంకా మనం చూద్దాము సెప్టెంబర్ మంత్ లో ఓవరాల్ గా మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, యూనివర్స్ మీకు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా లవ్ లైఫ్ లో అని చెప్పి చూద్దాం. ఓకేనా? సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద మెసేజ్ దట్ యూ వాంట్ టు గివ్ టు మై కలెక్టివ్ regarding their love life in September month. So September month లో వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ. This wow, beautiful card. Ace of Swords. Okay, the Sun. Wow. And 5 of Cups. Okay. 3 of Swords, 8 of Cups, okay, King of Pentacles, Five of Pentacles, 3 of Wands, the High Priestess, and Page of Cups, okay, and 2 of Pentacles, okay. So ఇక్కడ సెప్టెంబర్ మంత్ లో మీకు ఒక జస్టిస్ జరగబోతుంది అనమాట మీ లవ్ లైఫ్ లో. అంటే ఇప్పటి వరకు అయితే మీకు ఏదైతే డిఫికల్టీస్ ఫేస్ చేశారో, ఏదైతే మీరు అంటే మీ లవ్ లైఫ్ లో మీకు జస్టిస్ జరగలేదు, న్యాయం జరగలేదు అని మీరు ఫీల్ అవుతున్నారో ఆ న్యాయం అనేది ఈ సెప్టెంబర్ మంత్ లో మీకు జరగబోతుంది. సో యూనివర్స్ మీకు ఒక జస్టిస్ చేయబోతున్నారు అనమాట సెప్టెంబర్ మంత్ లో మీ లవ్ లైఫ్ లో. అది ఎలా అంటే మీకు కొన్ని న్యూ బిగినింగ్స్ అవుతాయి, సక్సెస్ వస్తుంది, సో దట్ మీకు జస్టిస్ జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే సెప్టెంబర్ మంత్ లో మీకు జస్టిస్ జరగాలన్నా, సక్సెస్ రావాలన్నా, ఒక న్యూ బిగినింగ్స్ అవ్వాలి అన్నా కూడా కొన్ని ఆబ్స్టకల్స్ అయితే మీకు ఉన్నాయన్నమాట. సో పాస్ట్ లో మీరు ఏదైతే మిస్టేక్స్ చేశారో అంటే లైక్ మీ పర్సన్ తో మీకు ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చి రిలేషన్షిప్ లో కాన్ఫ్లిక్ట్స్ వల్ల, ఆర్గ్యుమెంట్స్ వల్ల రిలేషన్షిప్ అంతా డిస్టర్బ్ అయిపోయి మీరు వాక్ అవే చేశారో, లేకపోతే మీ పర్సన్ వాక్ అవే చేశారో, దానివల్ల మీరు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో ఉండబోతున్నారు అనమాట. అంటే లైక్ మీకు ఫస్ట్ చాలా పెయిన్ వస్తుంది, బట్ ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చేసి ఒక జస్టిస్ జరగబోతుంది అనమాట. అంటే మీరు ఆల్రెడీ ఒక క్యారీ ఓవర్ చేస్తున్నారు అనమాట, ఒక పెయిన్ ని, ఒక డిస్టర్బెన్స్ జోన్ ని. ఆల్రెడీ మీకు డిస్టర్బెన్సెస్ ఉండుండే కనుక అవన్నీ మీరు తలుచుకొని చాలా పెయిన్ గా ఫీల్ అవ్వబోతున్నారు. అండ్ ఆల్సో రిగ్రెట్ ఫీల్ అవుతారు అనమాట. మీ సైడ్ ఏమైనా మిస్టేక్ ఉంటే కనుక మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు, ఆర్ ఎల్స్ మీ పర్సన్ సైడ్ మిస్టేక్స్ ఉంటే మీ పర్సన్ కూడా రిగ్రెట్ ఫీల్ అవుతారు. అండ్ ఆల్సో ఏంటి అంటే మీరు ఫ్యూచర్ కోసం ఒక నెక్స్ట్ స్టెప్
ఫార్వర్డ్గా వెయ్యాలి అని చెప్పి డిసైడ్ అవుతారు. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటి అంటే ఒక స్టెబిలిటీ వస్తుంది. మీరు ఆ ఫార్వర్డ్ మూమెంట్ ఒక ప్రాపర్ అనలైజేషన్తో ప్రాపర్ ఒక ప్లానింగ్తో ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఏంటంటే స్టెబిలిటీ వస్తుంది అనమాట మీ లవ్ లైఫ్లో. అండ్ మీకు కావలసినంత స్ట్రెంగ్త్, కావలసినంత కరేజ్తో మీరు ఏ స్టెప్ తీసుకోవాలన్నా కూడా చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు. అండ్ ఆల్సో ఒక ఒక వర్క్ చేసే ముందు లేదంటే ఒక స్టెప్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచిస్తారు అనమాట. అంటే వెయిట్ చేస్తారు. ఒకేసారి అంటే ఫాస్ట్గా ఒక యాక్షన్ చేసేద్దాము అని కాకుండా ఒక చాలా థింకింగ్ జోన్లో ఉండి ఒక బ్యాలెన్స్ తెచ్చుకొని దాని తర్వాత ఒక స్టెప్ తీసుకుంటారనమాట ఫ్యూచర్ కోసం ఆలోచించి. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది అనమాట. మీరు ఇది చేయండి, ఇది చేయండి, సో దట్ మీకు ఒక స్టెబిలిటీ వస్తుంది, మీ రిలేషన్షిప్లో సక్సెస్ వస్తుంది అని చెప్పి మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఆల్వేస్ గైడ్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ కమింగ్ సెప్టెంబర్ వీక్లో అండ్ సెప్టెంబర్ మంత్లో. దానివల్ల మీకు న్యూ బిగినింగ్స్ అవుతాయి. దానివల్ల మీకు ఏదైతే రిగ్రెట్స్ ఉన్నాయో, ఏదైతే డిప్రెషన్ ఉందో పాస్ట్ ఫ్యూ వీక్స్గా ఫ్యూ మంత్స్గా మీకు ఏవైతే రిగ్రెషన్ ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి అనమాట. దానివల్ల మీకు ఒక న్యూ బిగినింగ్ వస్తుంది. సో మీకు జస్టిస్ జరుగుతుంది ఓవరాల్గా అండ్ సక్సెస్ వస్తుంది. బట్ ఆ సక్సెస్ రావాలన్నా, ఒక జస్టిస్ జరగాలన్నా ఏంటంటే దాని మధ్యలో చాలా హార్ట్ బ్రోకెన్ ఫీల్ అవుతారు, చాలా పెయిన్ ఫీల్ అవుతారు. బికాస్ మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దానివల్ల మీరు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఫీల్ అవుతారు. బికాస్ ఆల్రెడీ మీకు డిస్టర్బెన్సెస్ ఉండి దాన్ని తలుచుకొని బాధపడడము, లేకపోతే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అయ్యి బాధపడడము, పెయిన్ఫుల్గా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. బట్ అవన్నీ అయిపోయాక మీరు కానీ మీ పర్సన్ కానీ ఒక ఫాస్ట్ అంటే లైక్ ఒక ఫార్వర్డ్గా ముందుకెళ్తారు అనమాట. ఒక స్టెప్ ముందుకెళ్తారు. ఒక లైఫ్లో ఎప్పుడు పాస్ట్లోనే ఉండకుండా ఒక మంచి స్టెప్ కోసం ఒక స్టెప్ ముందుకు వేస్తారనమాట. అంటే అది ఎలా వేస్తారంటే చాలా చాలా ప్రాపర్ ప్లానింగ్ తోటి ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ వస్తుంది, న్యూ బిగినింగ్ అవుతుంది అని చెప్పి ఒక ప్రాపర్ అనలైజేషన్ తోటి మీరు ఆ స్టెప్ ముందుకు వేస్తారనమాట. సో అది ఎందుకు వేస్తారంటే మీ ఇంట్యూషన్ మీకు ఆల్వేస్ గైడ్ చేస్తుంది అనమాట. మీరు ఇలా చేయండి, ఇలా చేస్తే మీకు ఒక పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది, గ్రోత్ వస్తుంది, మీ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది అని చెప్పి మీ ఇంట్యూషన్ మీకు ఎప్పుడు కూడా గైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. దానివల్లే మీకు ఒక న్యూ బిగినింగ్స్ జరుగుతాయి, మీరు అనుకున్న సక్సెస్ వస్తుంది, మీరు అనుకున్న జస్టిస్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ ఒక నెగిటివ్ పార్ట్ ఏంటి అంటే చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉంటారు. దానివల్ల రిలేషన్షిప్ డిస్టర్బెన్సెస్ అవ్వడము, ఆల్రెడీ డిస్టర్బెన్సెస్ ఉన్న సిచ్యువేషన్స్ని గుర్తు తెచ్చుకొని మీరు బాధపడడము, అందుకని రిగ్రెట్ ఫీల్ అవ్వడము, డిప్రెషన్ ఫీల్ అవ్వడం, హోప్లెస్గా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు ఏంటి అంటే ఒక బ్యాలెన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు మీరు. బికాస్ లైఫ్లో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. సో రెండింటిని బ్యాలెన్స్ చేయాలి, రైట్? సో రెండింటిని బ్యాలెన్స్ చేసినప్పుడు మాత్రమే మీకు సక్సెస్ వస్తుంది అండ్ మీకు కావాల్సిన జస్టిస్ అనేది మీకు వస్తుంది. సో యూనివర్స్ కూడా అదే చెప్తున్నారనమాట. మీకు కావాల్సిన జస్టిస్, మీకు కావాల్సిన న్యాయము, మీ లైఫ్ ఒక బ్యాలెన్స్లోకి వస్తుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. మరి దాంట్లో ఏంటి అంటే మీరు ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో, ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ ఆల్రెడీ మీ లవ్ రిలేషన్షిప్లో ఉన్నాయో అవన్నీ సార్ట్ అవుట్ చేసుకునే ఆపర్చునిటీస్ కూడా మీకు వస్తాయి. దానివల్ల మీ సిచ్యువేషన్ కానీ మీ లవ్ లైఫ్ కానీ ఒక స్టెబిలిటీకి వస్తుంది. దానివల్ల ఒక న్యూ బిగినింగ్ అవుతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి ఓవరాల్గా మీకు ఆగస్ట్లో జరగబోయే సిచ్యువేషన్స్ మీ లవ్ లైఫ్లో. ఇంకా చూద్దాం మరి యూనివర్స్ నుంచి ఇంకేమైనా మెసేజ్ వస్తాయా స్పెసిఫిక్గా అని చెప్పి. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ఇంకా ఆగస్ట్లో కలెక్టివ్స్ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ. Page of Swords, okay. The Star, 8 of Swords, Page of Wands, 8 of Wands and the Moon, okay. The Hierophant, beautiful. సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మీరు ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు. లైక్ మీరు ఒక
సోషల్ మీడియాలో కనెక్ట్ అయ్యారు, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటిలో మీరు ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటే కనుక ఒకరినొకరు స్టాక్ చేసుకుంటారనమాట. అంటే మీరేం పిక్స్ పెడుతున్నారు, మీరేం పోస్ట్ చేస్తున్నారు, మీరేం స్టోరీస్ పెడుతున్నారు అని మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తారు. సోషల్ మీడియాలో మీ పోస్టులు అన్ని చూస్తుంటారు. మీరు కూడా మీ పర్సన్ ని అబ్జర్వ్ చేస్తుంటారు, తను ఏమి పిక్స్ పెడుతున్నారు, పోస్ట్ పెడుతున్నారు అని చెప్పి ఆ, చూస్తుంటారు. మోస్ట్లీ మీ పర్సన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో స్టాకింగ్ ఎనర్జీస్ బాగా ఉన్నాయి అండ్ బ్యాలెన్స్ వస్తుంది మీ లవ్ లైఫ్ లో. అండ్ ఏదైతే మీకు సాడ్ ఎనర్జీస్ ఉన్నాయో, ఏదైతే డిప్రెషన్ ఎనర్జీస్ ఉన్నాయో, ఏదైతే ఒక ఒక మెంటల్ కాన్ఫ్లిక్ట్ అంటారు కదా, సో మెంటల్ క్లారిటీ లేకుండా ఏదైతే సాడ్ ఎనర్జీలో మీరు ఉన్నారో, ఆ సాడ్ ఎనర్జీస్ నుంచి మీకు ఒక రిలీఫ్ వస్తుంది అనమాట. అంటే ఒక బ్యాలెన్స్ వస్తుంది, ఒక పాజిటివ్, అంటే మీరు హీల్ అవుతారు. బేసిక్గా ఏంటంటే ఒక నెగిటివ్ ఎనర్జీని చూసి 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 దాని నుంచి హీల్ అవుతారు. అంటే ఇదే జోన్ లో ఉండొద్దు, లైఫ్ ఇంకా చేంజ్ అవ్వాలి, లైఫ్ షుడ్ గో ఆన్ అనే ఒక జోన్ లోకి మీరు వస్తారనమాట. అంటే మీరు పెయిన్ఫుల్ ఎనర్జీస్ నుంచి బయటపడతారు, మీరు హీల్ అవుతారు, ఒక పాజిటివ్ గా ఆప్టిమిస్టిక్ గా ఉండడానికి ట్రై చేస్తారు. అండ్ ఆల్సో మీ పర్సన్ నుంచి మీకు ఒక మేజర్ 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 కమ్యూనికేషన్ అనేది వస్తుంది అనమాట సెప్టెంబర్ మంత్ లో. అండ్ మీ పర్సన్ కూడా చాలా ప్లాన్ చేస్తారు. అంటే మిమ్మల్ని సోషల్ మీడియాలో స్టాక్ చేస్తుంటారు, స్టాక్ చేసి ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవ్వడము అండ్ ఈ పర్సన్ నాకు దూరం అయిపోతారేమో అనే ఒక కన్ఫ్యూజన్ లో, ఒక సాడ్నెస్ ఎనర్జీలో ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కాంటాక్ట్ చేసే ముందు కూడా ఎలా కాంటాక్ట్ చేయాలి, ఎలా ఈ పర్సన్ ని మళ్ళీ నేను నా లైఫ్ లోకి తెచ్చుకోవాలి అనే ఒక ప్లానింగ్ తో మీ దగ్గరకు వస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఒక మంచి పొజిషన్ లో ఉండే పర్సన్ కూడా అయి ఉండొచ్చు మీ పార్ట్నర్, లైక్ ఒక మంచి అథారిటేటివ్ పొజిషన్ లో ఉండొచ్చు, ఆర్ గవర్నమెంట్ సెక్టార్ లో వర్క్ చేస్తుండొచ్చు, ఒక జడ్జ్ గా ఆర్ ఒక కౌన్సిలింగ్ మెంబర్ గా అలా వర్క్ చేస్తుండొచ్చు, లైక్ గవర్నమెంట్ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్న పర్సన్ అయి ఉండొచ్చు. లేదు అంటే ఒక మంచి టీమ్ లీడో, ఒక అథారిటేటివ్ పొజిషన్ లో ఒక మేనేజరో, ఇట్లాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట ఈ పర్సన్. సో ఈ పర్సన్ ఏంటంటే ఒకళ్ళకి సజెస్ట్ చేసి ఒకళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే పొజిషన్ లో ఈ పర్సన్ ఉండుంటారు. కొంతమందికి మాత్రం ఈ స్పెసిఫిక్ మెసేజ్ రెజనేట్ అవుతుంది. సో ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. సో ఈ పర్సన్ ఏంటంటే ఒక కౌన్సిలింగ్ ఎనర్జీస్ ఈ పర్సన్ కు ఉంటాయి. లేదు ఈ పర్సన్ అలాంటి జోన్ లో లేరు, అలాంటి సిచ్యువేషన్ లో లేరు అంటే ఈ పర్సన్ కి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి కౌన్సిలింగ్ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఎప్పుడైతే మీకు ఒక న్యూ బిగినింగ్ జరుగుతుందో మీ పార్ట్నర్ తోటి, మీ పార్ట్నర్ ఒక మేజర్ మేజర్ కమ్యూనికేషన్ చేస్తారు. అది కూడా మ్యారేజ్ కి రిలేటెడ్ కమ్యూనికేషన్ అనేది మీతో చేస్తారనమాట. అంటే ఈ రిలేషన్షిప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దాము అని చెప్పి కొంతమందికి మ్యారేజ్ థాట్స్, మ్యారేజ్ టాక్స్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే మనం ఇంకా ఇలానే ఉండకుండా మ్యారేజ్ చేసుకుందాము, ఒక ఎంగేజ్మెంట్ చేసుకుందాము, లాంగ్ టర్మ్ గా ఈ సిచ్యువేషన్ ని, ఈ రిలేషన్షిప్ ని కన్వర్ట్ చేద్దామని చెప్పి మ్యారేజ్ ప్రపోజల్ కూడా మీకు రాబోతుంది అనమాట మీ పార్ట్నర్ దగ్గర నుంచి. సో ఇది వచ్చేసి ఓవరాల్ ఎనర్జీ అన్నమాట. అంటే కొంతమందికి మేజర్ కమ్యూనికేషన్ అవుతుంది, కొంతమందికి మ్యారేజ్ ప్రపోజలే వస్తుంది. సో మీ లైఫ్ లో మీకున్న సిచ్యువేషన్ ని బట్టి మీకు ఏదైతే న్యాయం జరగాలి అని మీరు అనుకుంటున్నారో ఆ న్యాయం అయితే ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ మంత్ లో మీకు జరుగుతుంది అనమాట. సో మీకు మీ సిచ్యువేషన్ లో ఇది జరిగితే నేను హ్యాపీగా ఉంటాను, ఈ న్యాయం నాకు జరగలేదు ఇప్పటి వరకు మా పార్ట్నర్ నుంచి అని మీరు అనుకుంటే కనుక ఆ పర్టికులర్ జస్టిస్ అనేది మీకు జరగబోతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి ఓవరాల్ మీకు సెప్టెంబర్ లో మీ లవ్ లైఫ్ లో వచ్చే చేంజెస్ అన్నమాట. సో ఇంకా యూనివర్స్ గైడెన్స్ చూద్దాము, మరి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తారో ఈ సిచ్యువేషన్ లో. సో సెప్టెంబర్ మంత్ లో మీ లవ్ లైఫ్ లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పి యూనివర్స్ గైడెన్స్ తీసుకున్నాను. సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ సిచ్యువేషన్ ఇన్ లవ్ లైఫ్ ఇన్ సెప్టెంబర్ మంత్. Please tell the guidance, universe. Five of Wands, Queen of Swords, Four of Cups, okay, and the Hierophant. ఓకే, నాకు కూడా హైరోఫెంట్ వచ్చింది, నైస్. సో మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అంటే, మీకు ఏదైతే కాన్ఫ్లిక్ట్స్, ఏదైతే గొడవలు మీ రిలేషన్షిప్ లో ఉన్నాయో
వాటిని అన్నిటిని సార్ట్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మోర్ ప్రాక్టికల్గా ఆలోచించండి. ఓవర్ థింక్ చేయొద్దు అండ్ రీఅనలైజ్ చేసుకోండి సిచ్యువేషన్ని. రీఅనలైజ్ చేసుకొని ప్రాక్టికల్గా ఒక స్టెప్ ముందుకేయండి. సో దట్ మీరు అనుకున్న న్యాయము, మీరు అనుకున్న జస్టిస్ అనేది మీకు రాబోతుంది. ఇన్ కేస్ మీరు మ్యారేజ్ కోసమే ఈ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, మ్యారేజ్ గురించి ఈ పర్సన్తో ఏమైనా మాట్లాడే సిచ్యువేషన్స్ మీకు వస్తే చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. అంటే ఆ సిచ్యువేషన్లో మ్యారేజ్ విషయాలు మీరు మాట్లాడే సిచ్యువేషన్స్ వస్తే కనుక చాలా పీస్ఫుల్గా, చాలా కూల్గా, చాలా స్టెబుల్గా ఉండి, చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ మీరు స్టెప్ తీసుకోండి. లైక్ పాస్ట్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ అయ్యి మళ్ళీ వాటిని రీకాల్ చేసుకొని మళ్ళీ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకోకుండా చాలా కూల్గా, కామ్గా, ప్రాక్టికల్గా ఆలోచించి రీఅనలైజ్ చేసుకొని అప్పుడు మీ పర్సన్తో ఏదైనా కమ్యూనికేట్ చేయండి, న్యూ బిగినింగ్ చేయండి అని చెప్పి యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు. ఓకేనా? సో ఇది వచ్చేసి యూనివర్స్ గైడెన్స్. మనము ఏంజల్ మెసేజ్ కూడా చూద్దాము. సో ఏంజల్స్, ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద మెసేజ్ దట్ యూ వాంట్ టు గివ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆర్ ఇన్ దేర్ లవ్ లైఫ్. సో మెసేజ్ చెప్పండి ఏంజల్స్. కలెక్టివ్స్ కోసం మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? Please tell your message. No. సో మీరు ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్లో ఉన్నారు అనుకుంటే మీరు ఏ పని కూడా చేయొద్దు. సో ఇట్స్ అ నో. సో మీరు మేక్ ష్యూర్ ఏదైనా చేసేటప్పుడు మాత్రం 1-2 సార్లు ఆలోచించి చెయ్యండి. అండ్ నో వచ్చింది కాబట్టి నేను ఇంకొక క్లారిఫికేషన్ కార్డ్ తీస్తాను. సో యూనివర్స్, ప్లీజ్ గివ్ ద క్లారిఫికేషన్. పీస్ఫుల్ రిజల్యూషన్. సో యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, ఓవరాల్గా మీరు ఏ కాన్ఫ్లిక్ట్స్కి వెళ్ళకుండా, లైక్ ఐ సెడ్ బిఫోర్, మీకు ఇంతకుముందు యూనివర్స్ గైడెన్స్లో చెప్పినట్టు మీరు ఏది గొడవలకు వెళ్ళకుండా, ఏది మళ్ళీ జరిగిన మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా మీరు ఏంటి అంటే చాలా పీస్ఫుల్ రిజల్యూషన్స్ తెచ్చుకోవాలి. చాలా కూల్గా, కామ్గా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, మీ పర్సన్తో మాట్లాడేటప్పుడు చాలా మెచ్యూర్డ్గా, చాలా ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఇలా కాన్ఫ్లిక్ట్స్ చేసుకోవద్దు అని చెప్పి, అందుకనే నో అని చెప్పి ఏంజల్స్ మీకు ఇచ్చారు. ఓకేనా? సో ఇంత క్లియర్గా మీకు రెజనేట్ అవుతున్నాయి. సో గైడెన్స్ ఏది వచ్చిందో మీకు ఏంజల్ మెసేజ్ కూడా అదే వచ్చింది, అందుకనే మీకు నో వచ్చింది. సో దానికి మనం క్లారిఫికేషన్ తీస్తే పీస్ఫుల్ రిజల్యూషన్ వచ్చింది. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మీకు ఎంత బాగా ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో ఇక్కడే అర్థం చేసుకోండి. సో మీరు ఏదైనా మీ పర్సన్తో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే చాలా పీస్ఫుల్ ఎనర్జీస్తో ఉండండి. కామ్గా, హ్యాపీగా, చాలా ఫ్రెండ్లీగా కమ్యూనికేట్ చేయండి. ఏదైనా గొడవ జరుగుతుంది ఆర్ ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్స్ వచ్చాయనుకుంటే చాలా పీస్ఫుల్గా, కామ్గా ఉండి వాటిని సార్ట్అవుట్ చేసుకోండి. సో దట్ మీకు బ్యూటిఫుల్ పాజిటివ్ ఎనర్జీస్ అనేవి మీరు క్లైమ్ చేసుకుంటారు. ఓకేనా? సో ఈ వీడియో ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి అందరూ, బికాస్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది సెప్టెంబర్ మంత్లో. సో మీ సిచ్యువేషన్ని బట్టి మీకు రావాల్సిన జస్టిస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఆల్వేస్ బీ పాజిటివ్ అండ్ స్టే స్ట్రాంగ్. ఓకేనా? సో దట్ మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీ లైఫ్లో వస్తాయి. సో క్లెయిమ్ దిస్ వీడియో, క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ని. సో దట్ మీకు మంచి పాజిటివ్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో వస్తాయి. ఓకేనా? సో ఇది వచ్చేసి మన ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు రెజనేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ రెజనేట్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.